మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సరికాదని ఇందుకూరుపేటలోని టీడీపీ మహిళా నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కొత్తూరు సాయిబాబా గుడి వద్ద నుండి మండల కార్యాలయం వరకు నల్ల బ్యాడ్జీలతో ప్లకార్డులతో మహిళామణులు భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహాత్మాగాంధీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలను వారు ఖండిస్తూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజంలో మహిళల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన ప్రసన్న కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. స్త్రీలను నీచంగా మాట్లాడే సంస్కృతి జిల్లాలో ఇప్పటి వరకు లేదని ప్రసన్న కుమార్ రెడ్డి మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకి పతనం ఆరంభమైందని, నియోజకవర్గంలోని మహిళలంతా నేడు ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏకొల్లు పవన్ కుమార్ రెడ్డి, జనసేన నాయకులు గుడి హరికుమార్ రెడ్డి, చెంచు కిషోర్ బాబు, దేవిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, దాసరి విజయ్, మధుసూదన్ రెడ్డి, బీజేపీ నాయకులు కైలాసం శ్రీనివాసులు రెడ్డి, ముంగర గోపాల్ యాదవ్, మహిళా టీడీపీ నేతలు పుట్ట పద్మ, బద్దిపూడి అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు. పెద్దగా మాట్లాడు. మన నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ మన నెల్లూరు జిల్లాకి మన తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి పేరుంది. ఆ పేరుని మన ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసి చెడగొడుతున్నాడు. అంతేకాకుండా ఆది దంపతులు అని పిలుచుకుంటూ వస్తూ ఈరోజు ఆది దంపతుల్ని కించపరిచే విధంగా మాట్లాడడం ఎంతవరకు శోచనీయమో మినిస్టర్ గారి విజ్ఞతకే వదిలేస్తున్నాం. ప్రసన్న కుమార్ అమ్మ, నీకు ఒక విన్నపం చేస్తున్నాను. ఒకప్పుడు పల్లెటూర్లలో దళిత వాడల్లోనో, గిరిజన వాడల్లోనో, లేదా ఇంకేదన్నా లేబర్ ఏరియాలోనో అనుచితంగా మాట్లాడుకుంటారు. కానీ ఈరోజు మీ కుటుంబానికి 9 సార్లు ఎమ్మెల్యేలు అయ్యి, మినిస్టర్లు అయ్యి, మంచి పేరున్న మీ అలాంటి కుటుంబంలో నువ్వు పుట్టి ఈరోజు నువ్వు అసభ్యకరమైన పథకాలతో మాట్లాడడం ఎంతడు శోచనీయమైన సంఘటన. ప్రశాంతమ్మ దగ్గర మీరు పనిచేపించుకునే రోజుల్లో అయితే పాపం ఆనంత మంచిది లేదు, ఆనంత దేవత లేదు అని వీడియో. కానీ ఈరోజు ఆమెని కించపరచడం ఎంతవరకు శోచనీయం. మీరు మీ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోకుంటే మిమ్మల్ని అరెస్ట్ చేసేదాకా మా మహిళలందరూ ఏకమయ్యి మేము పోరాటం చేస్తాం. లేకుంటే మీకు రాజకీయ సమాధి కట్టేదాకా మేము ఉద్యమిస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అంటే నెల్లూరు జిల్లాలో మంచి పేరుండేది. 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా గెలిచారు. మీరు మీ నోటి నుంచి వచ్చే మాటలు ఆడవాళ్ళని బాగా అనుసరించకుండా మీరు ఎట్లా అంటే అటు మాట్లాడుతున్నారు. అలా అసభ్య పదజాలన చేయకూడదు. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు మీరు, ఇలాంటి మాటలు ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. ఇట్లా మాట్లాడితే మా సభ్యులు, మేము కూడా మహిళా సభ్యురాలమే కదా, మహిళలమే కదా, ఆమెను కించపరిచినా మమ్మల్ని కించపరిచినా ఒకటే. అట్లాగా మీరు ఇట్లాంటి మాటలు ఇంక మీదట ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అవినీతి గురించి మాట్లాడాలి, రాజకీయం గురించి మాట్లాడాలి, అంతేగాని ఇలాంటి పదాలు ఉండాలని కోరుకుంటున్నాం.